ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు బీహార్లో యాత్ర చేస్తూ ఉన్నారు కదా. అయితే మరి ఒక పక్కన ఇది జరుగుతూ ఉంటే అక్కడ నిఘా వర్గాలు హై అలర్ట్ జారీ చేశారనమాట. ఎందుకు భయ్యా అంటే ఏం లేదు, మనకి నేపాల్ మీదుగా పాకిస్తాన్కి సంబంధించి ముగ్గురు టెర్రరిస్టులు ఇండియాలోకి చొరబడ్డారనమాట. అదేం భయ్య అట్టెట్ట చొరబడతారు అంటే మీ అందరూ తెలిసిందే కదా. మీరు ఆల్రెడీ కొన్ని ట్రావెలింగ్ వీడియోస్లో కూడా మీరు చూసుంటారు. రామ్ ది ట్రావెలర్ వీళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు కదా. మరి నేపాల్కి మనకి మరి వీసాలు ఏం అవసరం లేదు, జస్ట్ పాస్పోర్ట్ చూపిస్తే సరిపోయిద్ది, ఈజీగా వచ్చేయచ్చు అని చెప్పేసి మీరు చూసే ఉంటారు. అయితే మరి ఈ విధంగా కొంతమంది ముగ్గురు పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు నార్మల్గా సాధారణ మానవుల్లాగా వచ్చేసారనమాట ఇటువైపు. అయితే మరి దీని తర్వాత వీళ్ళ పాస్పోర్ట్ని క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు అని చెప్పేసి మనకి దీన్ని బట్టి తెలిసిందనమాట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఓన్లీ బీహార్లో మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా ఇప్పుడు హై అలర్ట్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. మరి ముగ్గురు టెర్రరిస్టులు లోపలికి వచ్చారు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్కే వీళ్ళు క్రియేట్ చేస్తారని చూస్తారు. అందుకని చెప్పేసి ఇప్పుడు మరి ఒక హై అలర్ట్ అయితే దేశం అంతా జారీ చేయడం జరిగిందనమాట.